టెస్ట్ మ్యాచ్లో ఉండే మజా ఏంటో చూపిస్తోంది లార్డ్స్ టెస్ట్. ఇంగ్లాండ్ భారత్ల మధ్య జరుగుతున్న సిరీస్లో ఇప్పటికే రెండు జట్లు 1-1తో సమానంగా ఉన్నాయి. ఇక మూడో టెస్ట్ గెలిచిన వాళ్ళు 5 మ్యాచ్ల సిరీస్లో లీడ్కి వెళ్తారు. సో ఆ ఆధిక్యం కోసం రెండు జట్లు హోరీగా తలపడుతున్నాయి. ఎప్పుడు బాల్ అని దూకుడైన ఆట తీరును ప్రదర్శించే ఇంగ్లాండ్ భారత బౌలర్లకు భయపడింది అనేది మాత్రం వాస్తవం. అందుకే తమ స్టైల్ని మార్చి లార్డ్స్లో జిడ్డాట ఆడారు. 3 రోజులు ముగిసేసరికి భారత్, ఇంగ్లాండ్ రెండు జట్లు కూడా సరిసమానంగానే ఉన్నాయి. సో ఇక ఏం తేల్చుకున్నా 2 రోజుల్లోనే తేల్చుకోవాలన్న టైంలో నిన్న భారత బౌలర్లు అయితే చెలరేగిపోయారు. 4వ రోజు ప్రారంభం కాగానే సిరాజ్ మియా షో ప్రారంభమైంది. డకెట్ను, ఓలీపోప్ను సిరాజ్ పెవిలియన్కి పంపించాడు. ఇక జాక్ క్రాలీని నితీష్ రెడ్డి అవుట్ చేస్తే హ్యారీ బ్రూక్ను ఆకాష్దీప్ క్లీన్ బౌల్డ్ చేశాడు. అయితే ఇక్కడ కాసేపు వికెట్ల పతనానికి బ్రేక్ వేశారు జో రూట్ అండ్ కెప్టెన్ బెన్ స్టోక్స్. లంచ్ వరకు ఆ తర్వాత భారత బౌలర్లను సమర్థంగా ఎదుర్కొని రూట్ 40 పరుగులు, స్టోక్స్ 33 పరుగులు చేస్తే అప్పుడు రంగంలోకి దిగాడు వాషింగ్టన్ సుందర్. రూట్, స్టోక్స్ హాఫ్ సెంచరీలతో చిరాకు తెప్పించే కీపర్ జెమీ స్మిత్, షోయబ్ బషీర్ ఇలా నలుగురిని క్లీన్ బౌల్డ్ చేసి లార్డ్స్ టెస్టును భారత చేతుల్లోకి తెచ్చేశాడు. ఫుల్ మాస్ సినిమా చూపించాడు. ఇంగ్లాండ్ అయితే అల్లాడించాడు సుందర్. థ్రిల్లర్ సినిమాతో నలుగురిని క్లీన్ బౌల్డ్స్ చేసిన విధానం అయితే నా భూతో నా భవిష్యత్తు. ఇక తనదైన శైలిలో యార్కర్లు విసిరిన బుమ్రా, క్రిస్ వోక్స్ను, బ్రైడాన్ కార్సేను బౌల్డ్ చేస్తే ఇంగ్లాండ్ రెండో ఇన్నింగ్స్లో 192 పరుగులకే ఆల్అవుట్ అయ్యి టీమిండియాకు 193 పరుగుల టార్గెట్ అయితే ఇవ్వగలిగింది. ఇంగ్లాండ్ బౌలర్లు ఏమైనా తక్కువ వాళ్ళ? ఆర్చర్ జైస్వాల్ని దొరకపుచ్చుకుంటే బ్రైడాన్ కార్సే కరుణ్ నాయర్ను, శుభ్మన్ గిల్ను ఎల్బీగా అవుట్ చేశాడు. ఇక రోజులో చివరి బంతికి స్టోక్స్ ఆకాష్దీప్ను అవుట్ చేయడంతో భారత్ 4 వికెట్ల నష్టానికి 58 పరుగులు చేసింది. ఇక భారత్ గెలవాలంటే 135 పరుగులు చేయాలి. రాహుల్కి తోడుగా పంత్ లాంటి పోరాట యోధుడు, నితీష్ రెడ్డి, వాషింగ్టన్ సుందర్ లాంటి ఆల్రౌండర్లు ఉన్నారు. కానీ మ్యాచ్ మాత్రం ఫ్యాన్స్కి ఇవాళ నరాలు తెంపేయడం అయితే ఖాయం. ఎందుకంటే అటు ఇంగ్లాండ్ బౌలర్లని తక్కువ అంచనా వేయలేం, మన బ్యాటర్ల ప్రతిభను కూడా తప్పు పట్టలేం. చూడాలి నరాలతో గిటార్ వాయిస్తున్న లార్డ్స్ టెస్ట్లో విన్నర్గా నిలిచేది ఎవరో.